దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం. ఢిల్లీలోనేమో కుస్తీలు పడుతున్నట్టు పోజులు, అదానీ గారితో మేమేదో కుస్తీ పడుతున్నాం, అదానితో ప్రధానితో మేమే కొట్లాడుతున్నాం అని 10 ఏళ్ళు పోజులు కొట్టిండ్రు. ఆ 10 ఏళ్ళు ఇక్కడ మేము అదానిని రాకుండా మేము ఆపినాం. మళ్ళీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ రాగానే రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానితో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారు అని మేము అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదానితో దేశానికి నష్టం అట, అదానితో దేశానికి నష్టం అట. ఇది రాహుల్ గాంధీ గారి వాచ. మరి అదానితో దేశానికి నష్టం అయితే దేశంలో అంతర్భాగమైన తెలంగాణకు నష్టం కాదా? అదానితో వేరే రాష్ట్రాల్లో నష్టమైతే, ఆయా ప్రాంతాల ప్రజలకు నష్టమైతే మరి ఇక్కడ తెలంగాణలో నష్టం కాదా? లాభం ఎట్లా అవుతుంది? రాహుల్ గాంధీ గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానం మాటను కాదని, కాంగ్రెస్ అధిష్టానం మాటను పెడచెవిన పెట్టి అదానీ సామ్రాజ్యానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ ఏమైనా పరుస్తున్నారా? ఇది కూడా తప్పకుండా, ఒకవేళ అట్లా జరుగుతున్న మాట వాస్తవమే అయితే మరి ఆయన మీద చర్య తీసుకుంటారా, తీసుకోరా? ఇది కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసిన షర్మిల గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, ఆమె కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలా, అదానితో ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచించాలా, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది అక్కడ కూడా పునరాలోచించాలా నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఇప్పుడే షర్మిల గారు చెప్పినట్టు నేను వార్తల్లో ఇప్పుడే చూసిన. స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల విరాళాన్ని మరి స్వీకరించడం అదానీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఒప్ప రాహుల్ గాంధీ గారు చెప్పాలి. మీరు